పుట్టినట్టు శుభవేళ వధూవరులు బంధువులు తీసుకున్న నిర్ణయం పలువురికి ఆదర్శవంతంగా మారింది. వివాహ వేడుకల్లో అవయవ దానానికి ముందుకు రావడంతో దీవెనలతో పాటు ప్రశంసల జల్లు కురిసింది. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా చీపురపల్లి మండలం పత్తికాయ వలస గ్రామానికి చెందిన బాలి శ్రీనివాస నాయుడికి లావేరు మండలం కేశవరాయని పాలెం గ్రామానికి చెందిన ప్రియాంకతో వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఎచ్చెర్ల సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో పెళ్లి జరిగింది. అవయవ దానంతో మరణాంతరం మరొకరి జీవితాల్లో వెలుగు నింపాలని నవ దంపతులు బంధువులు నిర్ణయం తీసుకున్నారు. అందరికీ నమస్కారం అండి. మా పేరు బాలి శ్రీనివాస నాయుడు. విజయనగరం జిల్లా చీపురపల్లి మండలం పత్తికాయ వలస గ్రామం. నేను లావేరు మండలం మురపాక కేంద్రంగా శ్రీ వివేకానంద యూత్ సొసైటీ అధ్యక్షునిగా గడిచిన 15 సంవత్సరాలుగా పలు రకాల సేవా కార్యక్రమాల్ని, రక్తదాన శిబిరాలని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకాలని, అలాగే నేత్ర వైద్య శిబిరాలని, ఉచిత వైద్య శిబిరాలని చాలా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా గడిచిన 15వ తేదీన నా వివాహం హెచ్ఆర్లో ఒక రిసార్ట్స్లో చేసుకోవడం జరిగింది. ఈ వివాహం అనేది నాతో పాటు మిగిలిన సొసైటీకి కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అవయవ దానంపై అంగీకార పత్రాల్ని మా ఇరువురు దంపతులమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఒప్పించి 60 మందితో ఇప్పించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం సమాజంలో మనకంటూ చనిపోయిన తర్వాత కూడా మనం బతికుండాలనే సంకల్పంతో నేత్రాలే కాకుండా అవయవాలు కూడా డొనేట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. దీనికి అమ్మాయి తల్లిదండ్రులు ముందుగా ఒప్పుకోకపోయినా తర్వాత వాళ్ళతో మాట్లాడి ఒప్పించి చేయడం జరిగింది. రీసెంట్గా మా తాతయ్య గారు 1 year బ్యాక్ చనిపోతే నేత్రదానం చేయాలనుకున్నాం. కానీ పచ్చకామీలు జాండీస్ వాళ్ళు చనిపోవడం వల్ల నేత్రదానం చేయడం కుదరలేదు. ఇదే సంకల్పంతో ముందుకు వెళ్ళి మనం పెళ్లి రోజు ఇలాంటి మెసేజ్ ఇస్తే భవిష్యత్తులో నా స్నేహితులు కానీ, బంధువులు కానీ, మా గ్రామ ప్రజలు కానీ ముందుకు వచ్చి అవయవదానంపై అవగాహన ఎక్కువ కలుగుతుంది. అలానే మేము కూడా మంచి ఒక నిర్ణయం తీసుకున్న సంకల్పంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.